మత్తు పదార్థాల నిషేధంపై ఉక్కుపాదం మోపాల్సిన డాక్టర్లే డ్రగ్స్కు బానిసవుతున్నారు. మత్తు పదార్థాలకు అలవాటు పడ్డది అదేదో చిన్నపాటి డాక్టర్ కూడా కాదు. తెలుగు రాష్ట్రాల్లో మంచి పేరు ప్రఖ్యాతులున్న ఒమేగా హాస్పిటల్ సీఈఓ డాక్టర్ నమ్రత. ఈ డాక్టర్ డ్రగ్స్కు బానిసై వాటిని విక్రయిస్తూ రెడ్ హ్యాండెడ్గా దొరకడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. హైదరాబాద్కు చెందిన డాక్టర్ నమ్రత చిగురుపాటి భారీ మొత్తంలో కొకైన్ను డెలివరీ తీసుకుంటూ పోలీసులకు చిక్కడం రాష్ట్రంలో సంచలనంగా మారింది. 5 లక్షలు పెట్టి కొనుగోలు చేసిన డ్రగ్స్ను కొరియర్ నుంచి డెలివరీ తీసుకుంటుండగా ఆమె పోలీసులకు దొరికిపోయారు. ఆమె డ్రగ్స్ సరఫరా చేసిన ఏజెంట్ బాలకృష్ణను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్స్ సప్లై చేస్తున్న ప్రధాన నిందితుడు డ్రగ్స్ కింగ్ పిన్ వంశ్ తక్కర్ ఆచూకీ కోసం పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇంత పెద్ద డాక్టరే ఇలా డ్రగ్స్కు బానిసై పెద్ద మొత్తంలో మత్తు పదార్థాలు కొనుగోలు చేస్తే మరి కింద స్థాయి ఉద్యోగుల పరిస్థితి ఏంటనే సందేహం కలుగుతుంది. ఒమేగా హాస్పిటల్లో ఇంకా వేరెవరైనా డ్రగ్స్కు బానిసయ్యారా అనేది డౌట్. హాస్పిటల్ సీఈఓనే ఈ రేంజ్లో డ్రగ్స్ కొంటుందంటే అది ఆశ్చర్యపోవాల్సిన అంశమే. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఒమేగా హాస్పిటల్ బ్రాంచ్లలో వేలాది మంది ఉద్యోగులు ఉంటారు. ఒక సీఈఓ స్థాయి డాక్టర్ డ్రగ్స్కు బానిసైతే మిగతా కొంతమంది కూడా అలవాటు చేసుకుని ఉన్నట్లు అనుమానం కలుగుతుంది. సిటీలో పేరున్న కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఒకటి ఒమేగా. పలు బ్రాంచెస్ కూడా ఉన్నాయి. డ్రగ్స్ వినియోగం ఒక బ్రాంచ్ నుంచి మరో బ్రాంచ్కి వెళ్ళిందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. డాక్టర్ నమ్రత షేక్పేట్లోని ఓ ఖరీదైన అపార్ట్మెంట్లో ఉంటున్నారు. 2014లో పీరం చెరువులోని ఓ కాలేజీలో ఆమె ఎంబీబీఎస్ చేశారు. ఆ తర్వాత 2017లో కొచ్చిలో రేడియేషన్ అంకాలజీలో ఎండీ పూర్తి చేశారు. 2021-22లో స్పెయిన్లో ఎంబీఏ చేశారు. అక్కడ ఉండగానే ఆమెకు డ్రగ్స్ అలవాటయ్యాయి. ఇది వ్యసనంగా మారడంతో ఇండియాకు వచ్చాక కూడా తాను డ్రగ్స్ కొనసాగించానని ఆమె విచారణలో చెప్పినట్లు సమాచారం. మే 8న హైదరాబాదులో నమ్రత తన కారులో ఉండగా బాలకృష్ణ ఆమెకు కొకైన్ ఇచ్చాడు. మరో 10,000 అదనంగా తీసుకున్నాడు. ఈ క్రమంలోనే వారిని అరెస్టు చేశామని రాయదుర్గం పోలీసులు తెలిపారు. ఈ డీల్కు సంబంధించిన కీలక ఆధారాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కొకైన్ను బాలకృష్ణ 57 చిన్న చిన్న ప్యాకెట్లలో సరఫరా చేసినట్లు వివరించారు. నిన్న తేదీన ఒక నమ్రత అని చెప్పి ఒక మెడికల్ ప్రాక్టీషనర్ లేడీ, తనకు తెలిసినటువంటి వంశ్ అనే ఒక వ్యక్తి ముంబైలో కొంత డ్రగ్ ఆర్డర్ చేస్తుంది. దానికి సంబంధించినటువంటి సప్లై ఇవ్వడం కోసం ఒక బాలకృష్ణ అనే ఒక వ్యక్తి వచ్చి రాయదుర్గం ఏరియాలో ఆ లేడీకి హ్యాండ్ ఓవర్ చేస్తుంటే పోలీస్ వాళ్ళు ట్రాక్ చేసి పట్టుకొని వాళ్ళిద్దరి మీద కూడా కేసు రిజిస్టర్ చేసి వాళ్ళ దగ్గర నుండి ఒక 10,000 రూపీస్ క్యాష్, 53 గ్రామ్స్ కోకైన్, 2 సెల్ ఫోన్లు రికవర్ చేసేసి వాళ్ళిద్దరి మీద కూడా కేసు చేసి రిమాండ్ చేయడం జరిగింది. ఫర్దర్ ఎంక్వైరీ నడుస్తున్నారు. నిన్న తేదీన ఒక నమ్రత అని చెప్పి ఒక మెడికల్ ప్రాక్టీషనర్ లేడీ, తనకు తెలిసినటువంటి వంశ్ అనే ఒక వ్యక్తి. ఇక దీనిపై మరింత సమాచారం ఆ అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి. రైట్, ఒమేగా ఆసుపత్రి సిఇఓ యొక్క చిగురుపాటి నమ్రత వ్యవహారం ఇప్పుడు హాస్పిటల్లో యొక్క తీరుని ప్రశ్నించేలాగా మారింది. ఎందుకంటే ఒక వైద్యురాలు సిఇఓ, ఒక మంచి వైద్యురాలు సిఇఓ హోదాలో, ఒక హాస్పిటల్ సిఇఓ హోదాలో ఉండి ఆమె డ్రగ్స్ కు బానిసై పట్టుబట్టడం రీసెంట్ గా చర్చనీయాంశం అండి. ఇప్పుడు ఒమేగా ఆసుపత్రి తీరు పైన కూడా అనుమానాలు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది రకరకాలుగా. ఎందుకంటే సిఇఓ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఆ విధంగా డ్రగ్స్ కు బానిసై రెడ్ హ్యాండెడ్ గా కొకైన్ ఇస్తూ పట్టుబడిన మనం చూసాం. ఈ నెల 7వ తారీఖున ఆమెని రెడ్ హ్యాండ్ గా 5 లక్షల రూపాయల విలువైనటువంటి కొరియర్ ని తీసుకుంటుండగా పోలీసులు పట్టుకోవడం, ఆ తర్వాత ఆ కేసు వ్యవహారం అంతా కూడా నచ్చింది, మనం చూసాం. ఆమె ఎక్కడ ఎప్పుడు ఎన్ని సంవత్సరాలుగా ఆమెకు అలవాటు ఉంది ఏంటి అనేది పక్కన పెట్టినట్లయితే ముందు ఇప్పుడు ఆసుపత్రి యొక్క తీరు కొంత చర్చనీయాంశం ఉంది. ఒమేగా ఆసుపత్రి అంటే సిటీలో కొంత పేరున్న ఆసుపత్రిలో, కార్పొరేట్ ఆసుపత్రిలో దాన్ని ఒకటిగా చూస్తూ ఉంటారు. సో అటువంటి ఆసుపత్రికి చెందిన వైద్యురాలు ఈ విధంగా డ్రగ్స్ కి బానిసైపోయి దాన్ని వాడుతూ, దాన్ని కొనుక్కుంటూ, దాని బాయ్ ఫ్రెండ్ ద్వారా వాటిని ముంబై నుంచి వచ్చినటువంటి ఎవరైతే డ్రగ్ కింగ్ పెన్ ఉన్నారో ఆయన సహకారంతో తెప్పించుకోవడం, ఇక్కడ బాలకృష్ణ అనే వ్యక్తి కొరియర్ గా వాడుకొని దాన్ని ఆమె తీసుకోవడం, తద్వారా వేరే వాళ్ళకి పంచింది అమ్మటం అనేది
చర్చనీయాంశం ఉంది. దాన్ని కేసు క్లోజ్ డీటెయిల్స్ మీద పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఇప్పుడు మెయిన్ గా రైజ్ అవుతున్న క్వశ్చన్ ఏంటంటే ఒమేగా ఆసుపత్రి ఇంత ఇటువంటి ఒక డ్రగ్ అడిక్ట్ అయిన డాక్టర్ ని విధుల్లో పెట్టుకొని ఎటువంటి సంకేతం పంపుతుంది, ఎటువంటి పరిస్థితి అంటే ఒక CEO హోదాలో ఉన్నటువంటి డాక్టర్ కి అటువంటి పరిస్థితి, ఆమె కింద స్థాయి ఉద్యోగుల పరిస్థితి ఏంటి, కింద స్థాయి ఉద్యోగులకు ఎవరికైనా అలవాటు చేసిందా లేదంటే ఎవరికైనా అమ్మిందా అనే అంశాలు కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు ప్రశ్నలు డీప్ గా కూడా చర్చిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఒక CEO ఆసుపత్రిలో అంటే విదేశాల్లో MD చేసి ఒక ఆన్కాలజీలో ఒక పెద్ద వైద్యురాలుగా మారిన ఆమె ఆ విధంగా అయిన తర్వాత అంటే ఒక ఇంపాక్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. దాని కింది స్థాయి ఉద్యోగులపై కూడా ఖచ్చితంగా ఒక ఇంపాక్ట్ ఉండే పరిస్థితి ఉంటుంది. ఆ పెద్ద డాక్టర్ CEO హోదాలో ఉన్నటువంటి ఆమె డ్రగ్ అడిక్ట్ అయిపోయి ఇలా చేస్తుంది అని అంటే అది ఆ డ్రగ్ డిసీజ్ కింద స్థాయి ఉద్యోగులు ఎవరైతే ఉంటారో డాక్టర్లు కావచ్చు, స్టాఫ్ కావచ్చు, వెళ్ళిందేమో అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రతి యాంగిల్ కూడా ఈ యాంగిల్ ఇన్వెస్టిగేషన్ విషయంలో భాగంగా ప్రతి అంశాన్ని చాలా క్లోజ్ గా మానిటర్ చేస్తూ విచారణ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాదు ఈమె గతంలో ఎక్కడ అంటే ఆమె ఎన్నిసార్లు తీసుకుంది, ఎన్నిసార్లు డిస్ట్రిబ్యూట్ చేసింది, ఎన్నిసార్లు కొరియర్ని తీసుకుంది, ఎన్ని లక్షల రూపాయల మేర ఎన్ని కోట్ల మేర ఈ విధంగా తీసుకుంది అనే అంశంపై కూడా కొంత చర్చ కొనసాగుతున్న నేపథ్యంలో ఇంకొక కీలక అంశం ఏంటంటే ఇన్వెస్టిగేషన్ లో ఈ ఆసుపత్రులు చాలా బ్రాంచెస్ ఉన్నాయి కాబట్టి ఆ బ్రాంచెస్ లో ఇంకెవరెవరికన్నా అలవాటు అయిందా అనే డౌట్ కూడా, ఎవరికైనా అలవాటు చేశారా లేదంటే తీసుకున్నారా అనే ప్రాస్పెక్ట్ లోనే ఎక్కువ బలంగా విచారిస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. అంటే ఇంకొక ప్రాస్పెక్ట్ ఏంటంటే అసలు ఇంత జరుగుతున్న అసలు ఆసుపత్రి యాజమాన్యం తెలియకుండా ఉందా, ఒక ఆసుపత్రిని రన్ చేసే స్థాయిలో ఉన్నటువంటి ఒక డాక్టర్ ఈ విధంగా చేస్తుంటే ఆ సదరు ఆసుపత్రి నిర్వాహకులకి లేదంటే మేనేజ్మెంట్ కి తెలియకుండా ఉందా లేదా అనే ప్రశ్నలు కూడా ఉత్పన్నం అవుతున్నాయి. అయితే ఇంకొక కామెంట్ ఏంటంటే ఆమె మాతో సంబంధం లేదు, ఆమె మాజీ ఎంప్లాయీ మా దగ్గర పనిచేసి వెళ్ళిపోయింది, ఆమెకి మాకు ఎలాంటి సంబంధం లేదని నిన్న ఈవినింగ్ కూడా ఒక ఆసుపత్రి ఒమేగా హాస్పిటల్ యాజమాన్యం ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. సార్ అది జనరల్ గా ఒక రివిలేషన్, ఒక క్రైమ్ ఏదన్నా లింక్ అయి ఉన్నప్పుడు జనరల్ గా దాన్ని కాదనటం, డినై చేయడం కామన్ గా. అలానే ఆసుపత్రి యాజమాన్యం కూడా అది మాకు సంబంధించింది కాదు, అది చూడాల్సిన అవసరం ఉంది, మాకు గతంలో మా దగ్గర పనిచేసిన మాట వాస్తవం, కానీ ఆమెకి ఇప్పుడు ఆ తర్వాత మీకు అడిక్ట్ అయి ఉండొచ్చు, మాకు ఎటువంటి సంబంధం లేదు, ఆసుపత్రి యాజమాన్యానికి లేదని సమాధానం చెప్తుంది. కానీ డౌట్స్ మాత్రం బాగా రైజ్ అవుతూ ఉన్నాయి. ఎందుకు ఇంత పెద్ద స్థాయిలో ఉన్నటువంటి ఆమె అడిక్ట్ అయిందో, ఆమెని సీఈఓగా వీళ్ళు కొనసాగించడం ఇదంతా ఆసుపత్రి యాజమాన్యానికి తెలియకుండానే జరిగిందా అనే ప్రశ్నలు అయితే బయటకు వస్తుంది. ప్రతి అంశాన్ని కూడా చాలా క్లోజ్ గా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి ఉంది వెంకటేష్. రైట్ వెంకట్, థ్యాంక్ యూ.